మీనము, మీన లగ్నంలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన మీరు ఎటువంటి విషయాల పట్ల మీరు మార్చుకోగలిగితే, జాగ్రత్తగా ఉండగలిగితే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మరియు జ్యోతిషాస్త్రంలో 12వ స్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, 12వ స్థానం వల్ల మనం ఎటువంటి అనాలిసిస్లు తెలుసుకోవచ్చు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మీనము గనక మీ లగ్నం అయినట్లయితే మీకు అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. అసలు నేను ఎందుకు జన్మించాను, స్పిరిచువల్ థింకింగ్స్ ఎక్కువగా ఉంటాయి, డివోషనల్గా బాగా ఉంటారు మీనంలో పుట్టినటువంటి వారు. అలాగే కాస్త మీనంలో పుట్టినటువంటి వారికి చాలా ఈజీగా విదేశాలకు వెళ్ళే యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది, న్యాచురల్ 12th అవ్వడం వల్ల. అలాగే పూర్వజన్మ కర్మ అనేటువంటిది మీనలగ్నంలో పుట్టినటువంటి వారికి తండ్రితో ముడిపడి ఉంటుంది ఎక్కువగా. అంటే తండ్రియే వీళ్ళ లైఫ్లో అన్నీ, అంటే పాడైనా, బాగుపడ్డా, గొడవలు వచ్చినా, లేకపోతే సపోర్ట్ చేసినా ఏదైనా సరే ఫాదర్ వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అంటారు, ఫాదర్ వల్లే నేను ఇబ్బంది పడ్డానంటారు, ఫాదర్ వల్లే నేను అన్నీ తెలుసుకున్నానంటారు. ఇలాంటివన్నీ ఫాదర్తో కనెక్టివిటీ ఉంటుంది. అయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తుంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళు కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటారు సిబ్లింగ్ వాళ్ళు. అలాగే కొంచెం భూములు ఇవన్నీ కూడా కాస్త జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత బాగా పెరుగుతాయి వీరికి. కొంచెం జీవిత భాగస్వామిని కూడా కొంత పార్ట్నర్గా పెట్టుకుంటూ బిజినెస్లు నడిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ కెరీర్ అనేటువంటిది ఎప్పుడు కూడా గైడింగ్, ఈవెంటింగ్, లేకపోతే ఏదైనా గైడ్ చేయడము, నేర్పించడము, చెప్పడము, ఇటువంటి వాటిలో బాగా రాణిస్తారు మీరు. అయితే ఇక్కడ శుక్రుడు పాప అయినప్పటికీ నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగంలో ఉంటే అద్భుతంగా రాణిస్తారు శుక్రుడి దశల్లో, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్ని పర్టికులర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇంకా తిరుగు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీదే మీ జీవితం మొత్తం తండ్రితో ఉండే దీని మీద ఉంటుందండి. అయితే ప్రజెంట్ మీకు కాస్త కేతు 6లో ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన రెగ్యులర్గా మీ లైఫ్ అంతా కూడా మీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా శుక్రవారాలు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. శనివారాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. మీరు ఎంత మెడిటేషన్ చేస్తే మీ లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది, ఆనందదాయకంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలనేది. ఎంత ఫ్యాషన్ రంగాల్లో ఉన్నా ఆధ్యాత్మికం మిమ్మల్ని విడిచిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. అయితే 12వ స్థానంలో ఉండే గ్రహాలు, 12వ స్థానాన్ని బట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఎటువంటివి అనాలిసిస్ చేయొచ్చు చెప్తే చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానం అనేటువంటిది శయా సౌఖ్యము అంటారు, వివాహ జీవితము అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి జీవితాన్ని 12వ స్థానం చెప్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని ఒక క్లారిటీ వస్తుంది 12వ స్థానం. అలా చాలా ఉంటాయి, వ్యసనాలు కూడా ఉంటాయి, ఇట్లా నిద్ర కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12వ స్థానాధిపతి బాగున్నాడు, మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా అద్భుతంగా రాణిస్తాడు, గుర్తుపెట్టుకోండి. 12 బాగుంటాయి. బాగుండడం అంటే 12వ స్థానాధిపతి ఏ ప్లానెట్స్తో కలిసి ఉంది, 12వ భావం ఏమైంది, 12వ అధిపతి ఎక్కడున్నాడు, పిఏసి ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అదేవిధంగా 12వ స్థానం ఎక్కువగా స్పాయిల్ అయ్యి 7th హౌస్ కూడా స్పాయిల్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా 2వ వివాహం వైపు దారితీస్తుంది, ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా 12వ స్థానం ఏదైతే ఉందో 12th లార్డ్, 12th హౌస్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఏంటంటే 12 అనేటువంటిది మీకు వ్యసనాలను కూడా అని చెప్పుకున్నాం. అంటే మీరు ఎక్కువ వ్యసనపరులు అయిపోతున్నాము, మానలేకపోతున్నాము. అప్పుడు 12వ స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించి దానాలు ఇస్తూ ఉండాలి. లేదా 12th పోర్ట్ఫోలియో ఏ భావానికి వచ్చింది, 12th హౌస్కే రావాలని రూల్ లేదు, మారిపోతూ ఉంటుంది. అది ఏ భావాధిపతి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడని తెలుసుకుని దానికి సంబంధించి దానం ఇస్తే కూడా వీళ్ళకి నిద్ర విషయంలో కూడా ఇబ్బందులు తగ్గడము, విదేశాలకు వెళ్ళడానికి బాగా సక్సెస్ రావడము, సహజంగా ఎవరికైనా విదేశీ యోగాలు ఉన్నాయో చెప్పేది కూడా 12వ స్థానమే. 12వ అధిపతి ధనాధిపతి కలయిక ఉన్నట్లయితే కూడా మీరు విదేశాల్లో చక్కగా రాణిస్తారు. ఇక మీకు 12వ స్థానం బాగా యాక్టివ్ అవ్వాలి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా ఎక్కువగా పఠించండి. ఎంత మీరు హనుమాన్ చాలీసా మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటే మీ పూర్వజన్మల్లో విదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవయోగాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా న్యాచురల్ 12th హౌస్ యాక్టివ్ అవ్వాలి, పూర్తిగా మంచి యాక్టివ్ అవ్వాలంటే ఎవరైనా సరే ఏ లగ్నం వాళ్ళైనా
ఆలయాలకు వెళ్ళి లేదా గోశాలలకు వెళ్ళి అక్కడ సేవ చేయండి. గో సేవ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆలయాలు, క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. ఖచ్చితంగా మీకు 12th హౌస్లో ఉండేటువంటి నెగటివ్స్ పోయి పాజిటివ్స్ రావడం జరుగుతుంది. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా? ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి? ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది? అర్ధాష్టమ శని వల్ల ఏమిటి? అష్టమ శని వల్ల ఏమిటి? ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు పలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి. చిన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, చిన్నప్పుడు ఉన్న బాలారిష్ట దోషాలు నేను పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి? పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే, ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనివ్వడం జరుగుతున్నది. ప్రతి జీవి ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఎస్, ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాల్సర్ప దోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే. దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఏలినాటి శని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఏలినాటి శని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్. అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే, ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్ అంటే ఈ నెలలో చేయొచ్చా? గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా? సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు. సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటినీ అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఏలినాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది
అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ యాస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు యాస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన యాస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే, గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాము, మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.